ఇప్పుడు ఒక పరుగు తీశారు, 5 పరుగులు ఎప్పుడు? వెంకటకృష్ణ గారు, సార్ మీకు ప్యానెల్లో పెద్దలకి, ఏబిఎన్ వీక్షకులందరికీ కూడా శుభ సాయంత్రం. ప్రజలు ఈరోజు దీనిపైన చర్చిస్తున్న మాట వాస్తవం. దాన్ని ప్రజల వాణిగా మీరున్నారు. ఏబిఎన్ ఏ రోజు కూడా ప్రజాపక్షాన్ని నిలబడింది. ఈ రోజు కూడా అదే చర్చను తీసుకురావటం చాలా ముదావా. అయితే ఇక్కడ మీరన్నట్టు 6 కోసం చూస్తా ఉన్నప్పుడు సింగిలే ఒకటి దొరికింది. అంటే గుగ్లీలు పడుతున్నాయి. ఇక్కడ గుగ్లీ పడతా ఉంది. గుగ్లీలు యార్కర్లు పడుతున్నాయా? జగన్మోహన్ రెడ్డి గారు చేసిపోయినటువంటి పాపాల లెక్కలు తేలటంలో ఇంకా కూడా సమయం గడుస్తా ఉంది. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారి సంకల్పం తెలుసు. 1995లో ముఖ్యమంత్రి అయిన తర్వాత వారు ప్రజా సంక్షేమం దృష్ట్యా ఆ రోజు నుంచి తీసుకొచ్చిన పథకాలు, ఆదరణ అయితేనేమి, రోషిని అయితేనేమి, ముందడుగు అయితేనేమి, దీపం పథకం అయితేనేమి, ఈ రోజు తిరిగి మాట్లాడుకుంటున్నాయి. ఈ రాష్ట్రంలో ప్రజల పక్షాన పథకాలు వచ్చినాయి. పథకాలు వారి కుటుంబాలకి వారి జీవన విధానం మెరుగుపడటానికి తోడ్పడి అంటే అవి చంద్రబాబు నాయుడు గారు రూపకల్పన చేసినవి, ఉన్నాయి. ఈ రోజు కూడా సూపర్ 6 పథకాలు, సూపర్ 6 అనేటువంటిది ఒక బ్రహ్మాండంగా ప్రజల్లో చర్చ జరిగినటువంటి అంశం. ఆ నినాదం ప్రజలను ఆవరించింది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకత లేకపోతే జగన్మోహన్ రెడ్డి దుర్మార్గాలు 2020-21 కల్లా తేల్చేసుకున్నారు జనం. సమయం కోసం మాత్రమే ఉన్నారు. అవి కాకుండా ప్రజల్ని ఈ సూపర్ 6 అనేటువంటి ఈ నినాదం కూడా ఖచ్చితంగా ఆలోచింపజేసింది. ఎవరైతే అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్తా ఉన్నారు, ఎవరైతే అభివృద్ధి ఫలాలలో వాటా పొందలేనటువంటి వారు ఉన్నారో వారందరికీ సంక్షేమం రూపంలో సహకారం ఇచ్చి వారిని కూడా ఎంటర్‌ప్రెన్యూర్స్ గా మార్చేసి వారిని అభివృద్ధి పరిచి అభివృద్ధిలో అంటే భాగస్వాములుగా అయ్యే వరకు వాళ్ళకి సంక్షేమం అందించాలి అని. దానికోసమే మీరు చెప్పినటువంటి పెన్షన్ పెంచినా లేకపోతే ఇతర అంశాల్లోకి ముందుకొచ్చినా కూడా ఈ సూపర్ 6 అనేటువంటివి ఖచ్చితంగా జీవన స్థితిగతుల్ని మార్పు చేస్తాయి అని బలంగా నమ్మారు కాబట్టి వారు ఆ 6 పథకాలను కూడా తీసుకొచ్చారు. అవును, బలంగా నమ్మారు కాబట్టే 6 పథకాలను తీసుకొచ్చారు. ప్రజలు కూడా బలంగా నమ్మారు కాబట్టి 6 పథకాలని ఓట్లేశారు. కాకపోతే అవి ఎగ్జిక్యూషన్ ఎలా ఉంది అనేది ఇప్పుడు కీలకంగా కనపడుతోంది. నేను అదే చెప్తున్నాను. ఖచ్చితంగా కూడా మీరు అన్నట్టు మీరు మీ మాట ప్రజల మాటే మేము అంగీకరిస్తున్నాం. నేను అంటుంది ఏమంటే ఖచ్చితంగా కూడా ఇది ఏదైతే ప్రజలకి అవసరమని బాబు గారు భావించారో, ప్రజలు కూడా ఇది మా జీవితానికి ఉపయోగపడిద్దని ఆలోచించారో, దాన్ని అమలు చేయటంలో ఈ రోజు ఉన్నటువంటి కొన్ని ఇబ్బందులు, కొన్ని టెక్నికల్ ఇబ్బందులు అయితే కొన్ని అసలు రాష్ట్ర పరిస్థితిని తెలుసుకొని ముందుకు పోవటానికి ఏ సమయంలో దీన్ని గాడిలో పెట్టాలి అనేటువంటి ఆలోచన చేయడానికి సమయం పడతా ఉంది. ఈ రోజు 3 సిలిండర్ల పంపిణీ అనేటువంటిది సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇచ్చేటువంటి వాటిని, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి వాటిని అమలు చేయడం జరిగింది. పథకం అమల్లోకి వచ్చేసింది. అదే విధంగా ఈ ఉచిత బస్సు ప్రయాణానికి, ముఖ్యంగా మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి అంశం కూడా ఈ రోజు మంత్రుల ఉపసంఘం నియమించడం జరిగింది. దాని మీద అధ్యయనం చేశారు. సంక్రాంతి మరి ఉగాది మధ్యలో దానికి రూపకల్పన వస్తుంది. ఉగాది నాటికల్లా కూడా మహిళలు ఉచితంగా బస్సు ఎక్కుతారు. కర్ణాటక, తెలంగాణ అనుభవాలను మనం తీసుకున్నప్పుడు దాంట్లో ఏ విధమైనటువంటి వాటిని మెరుగుపరచాలి, మహిళలకి మరింత సౌకర్యవంతంగా ఎలా చేయాలి అనేటువంటి ఆలోచన కూడా మేము చేస్తూ ఉన్నాం. అంతర్ జిల్లాలే కాకుండా జిల్లా బయటకు కూడా మహిళల ప్రయాణాలు ఉచితంగా చేయించేదానికి అవసరమైనటువంటి చర్యలను కూడా ఈ క్రమంలో తీసుకోవడానికి ఈ మంత్రివర్గ ఉపసంఘం దానిపైన కూడా ఒక ఎక్సర్సైజ్ చేస్తా ఉంది. దాన్ని ఉగాదికి అంతా కూడా ఖచ్చితంగా రూపకల్పన చేసేసి ఉగాది నాటికి ఖచ్చితంగా దీన్ని పట్టాలు ఎక్కిచ్చేస్తాం, బస్సును రోడ్డు ఎక్కిచ్చేస్తాం. మూడోది, స్కూలు విద్యార్థులకు సంబంధించి కూడా తల్లికి వందనం ఎంతమంది ఉంటే అంతమంది అండి. మీరన్నట్టు దాంట్లో ఇఫ్స్ బట్స్ ఏమీ లేవు. చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు, బడికి పోయేటువంటి పిల్లలకి ఎంతమంది పిల్లలు పోతే అంతమంది పిల్లలకు కూడా ఆ సహకారం ఇవ్వాలి, విద్య పట్ల ప్రోత్సాహాన్ని పెంచాలి, తల్లిదండ్రుల్లో కూడా పిల్లల్ని చదివించాలి. ఇంకో మాట కూడా అన్నారు, ఎక్కువ మందిని కనండి, ఎక్కువ సంపాదించుకోండి కూడా అన్నారు. ఎస్ సార్, అంటే మ్యాన్ పవర్ అనేటువంటిది ఈ రోజు చాలా అవసరం. గతంలో 1 or none అనేటువంటి నినాదం కూడా ఒక దశలో వచ్చింది. కానీ
అది కాస్త కూడా ముందుకెళ్ళిపోయి 1 hour నన్ను ముందుకెళ్ళిపోయి ఈ రోజు చైనా లాంటి దేశాలు యువత సమస్య తోటి బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అది అంటే జనరేషన్ లో యూత్ అనేటువంటిది పోతూ ఉంది. అందుకని యువత రావాలి కాబట్టి ఖచ్చితంగా కూడా ఎంతమందినైనా సరే పిల్లల్ని కనాలి అనేటువంటిది ఇప్పుడు ఏదైనా కూడా ప్రపంచంలో ఏ అంశం ముందుకొచ్చినా దాన్ని ముందుగా పసిగట్టి ఒడిసిపట్టేటువంటి నాలెడ్జ్ శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ఈ నినాదాన్ని చాలా ముందుగానే ప్రపంచం గుర్తించక ముందే మానవ శక్తి యొక్క అవసరాన్ని గుర్తించి తెలుగు జాతికి ఆ శక్తిని ఆపాదించాలని ఎంతమందినైనా పిల్లల్ని కనండి మేము ప్రోత్సహిస్తాం, మేము బాధ్యత తీసుకుంటాం, ప్రభుత్వం వైపు నుంచి బాధ్యత తీసుకొని మీ పిల్లలకి మంచి విద్యాబుద్ధులు నేర్పించి మంచి స్థానాల్లో నిలబెడతాం, వాళ్ళని ఉద్యోగస్తులుగా మారుస్తాం, వ్యాపారస్తులుగా మారుస్తాం, ఈ స్థితి నుంచి ముందుకు తీసుకొని పోతాం అని చెప్పేసి భరోసా ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగానే ఎంతమంది పిల్లలున్నా జగన్మోహన్ రెడ్డి